స్పీకర్పై ధిక్కరణ చర్యలు చేపట్టాలి. ఎందుకు? స్పీకర్ మీద ట్రిబ్యునల్ చైర్మన్గా ఆయన విఫలమయ్యారు. సుప్రీంకోర్టు విధించిన 3 నెలల గడువులోగా ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోలేదు. సో పార్టీ మారిన సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ మరో పిటిషన్ వేసింది. ఇంకేం చేస్తుంది? 3 నెలలు వెయిట్ చేశారు. మీరు వెయిట్ చేయండి అని వీళ్ళకి చెప్పారు. మీరు ఏం చర్యలు తీసుకుంటారో మీరు చర్యలు తీసుకోండి. అది ఏ చర్యలన్నా తీసుకోండి, మీ ఇష్టం. చర్యలు తీసుకోవడంలో మేము జోక్యం చేసుకోము. కానీ మీరు చట్టానికి అతీతులు కాదు. మీరు ట్రిబ్యునల్ చైర్మన్గా ఎప్పుడైతే ఒక విచారణ వస్తుందో మీరు అసెంబ్లీని నిర్వహించడం వరకు మాత్రమే స్పీకర్. ఎప్పుడైతే ఆ అసెంబ్లీలో ఎవరన్నా ఫిర్యాదులు చేసినా ఏదన్నా విచారణ జరిగినా మీరు ఆ ట్రిబ్యునల్కు చైర్మన్గా వ్యవహరిస్తారు. భారతదేశంలోని ప్రతి ట్రిబ్యునలు అటు హైకోర్టుకు ఇటు సుప్రీంకోర్టుకు సబార్డినేట్గా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీరు స్వతంత్రంగా పనిచేస్తాము, మాకు అపరిమితమైన అధికారాలు ఉన్నాయి, మాకు విచక్షణ అధికారాలు ఉన్నాయి, మేము మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే నడవదు అని చెప్పి 3 నెలల గడువు విధించింది. కానీ స్పీకర్ ఏం చేశారు? నేను విదేశ యాత్ర చేశాను, విహారయాత్ర చేశాను అని ఆ 3 నెలల గడువులో 4గురిని మాత్రమే ఇప్పటి వరకు విచారించాడు. మిగిలిన వాళ్ళు ఇంతవరకు రాలేదు. ఈలోపు ఆ పుణ్యకాలం కాస్త పూర్తయిపోయింది. దీంతో ఇంకా ఈయన ఈ దాన్ని జాప్యం చేసే పద్ధతిలోనే ఉన్నారు స్పీకరు. ఆయనకు ఈ దాని మీద చర్యలు తీసుకోవాలన్న ఆలోచన ఏ కోశాన లేదు అంటూ బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళా సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ పిటిషన్ను వేయడం జరిగింది. దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ న్యాయవాది మోహిత్ రావు సుప్రీంకోర్టులో ఈ దాఖలు చేయడం జరిగింది. సో గత జూలై 31 స్పీకర్ను ఆదేశించిన సంగతి అక్టోబర్ 31 ముగిసింది. సో 31 నుంచి 31 3 నెలలు అయిపోయింది. 3 నెలలు అయిపోయి 10 రోజులు కూడా అయింది. సుప్రీంకోర్టు విధించిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ పూర్తి చేయలేదు. ఆయన కేవలం విచారణ ప్రక్రియను మాత్రమే ప్రారంభించారు. ఈ క్రమంలో సగం మంది ఎమ్మెల్యేల విచారణ ఇంకా జరగలేదు. సో ఇది పరిస్థితి. సో ఈరోజు తెలంగాణలో ఉన్న పరిస్థితి ఏంటంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు భద్రత లేదు. ఎప్పుడు ఉప ఎన్నికలు వస్తాయో తెలియదు. ఆ ఉప ఎన్నికలో తమ భవిష్యత్తు ఏమవుతుందో అన్న భయం ఉన్నది. ఇది ఉంటే పార్టీలో చేర్చుకున్న వాళ్ళు అక్కడ ఉన్న స్పీకర్ కూడా ఈరోజు అందరికీ సమాధానం చెప్పుకోవాల్సి వచ్చిన అవసరం ఉన్నది. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని పదే ప్రశ్నలు వస్తున్నాయి. ఆ ప్రశ్నలకు స్పీకరు సూటిగా సమాధానం ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు డైరెక్ట్గా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి విచారణ 3 నెలల్లో చేయమనేది. విచారణ పూర్తి కాలేదు. ఇప్పుడు మళ్ళా కోర్టు ధిక్కరణ దాఖలు చేయడం జరిగింది. ఈ కోర్టు ధిక్కరణ మీద ఏం జరుగుతుంది? స్పీకర్ నేరుగా వెళ్ళి సుప్రీంకోర్టు ముందట నిలబడతారా, లేదా తనకు ఉన్న హక్కులను సంపూర్ణంగా ఎక్సర్సైజ్ చేసి కోర్టు నుంచి వెళ్ళి తప్పించుకునే ప్రయత్నం చేసి ఈ కార్యక్రమాన్ని ఇంకా జాప్యం చేస్తారా? ఇది తేలాల్సిన అవసరం ఉన్నది.